హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు నేర్చుకోబోతున్నామండి. ఆల్మోస్ట్ ఒక 20 to 25 వీడియోస్ అయితే కంటిన్యూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మార్కెట్లో ట్రెండ్ ఏంటని తెలుసుకోకుండా అది ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు లేదా ఇంట్రాడే పొజిషన్ అవ్వచ్చు. ట్రెండ్ అనేది ఎటువైపు తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అలాగే ట్రేడ్ చేయకూడదండి. సో మార్కెట్లో మనకు 3 రకాల ట్రెండ్స్ ఉంటాయండి. 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేజ్. సో వాటి గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో అప్ ట్రెండ్ అంటే ఎలా ఉంటుందండి? మార్కెట్ చాలామందికి తెలిసిన విషయమే. అప్ ట్రెండ్ అంటే ఏమవుతుంది? ప్రైజు ఇలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం? ఆటోమేటిక్గా అప్ ట్రెండ్ అంటాం. ఓకే అండి. అలాగే డౌన్ ట్రెండ్ అంటే ఏంటండి? ప్రైజు అప్ సైడ్ నుంచి డౌన్కి మూవ్ అవుతుంది. ఓకే, దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. రైట్ అండి. నెక్స్ట్ సైడ్ వేజ్ మార్కెట్ అంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఏమవుతుంది? ఇలా ఒక పర్టికులర్ వాల్యూలోనే సైడ్ వేజ్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక హై ఒక లోకి మధ్యలోనే డే టైం ఫ్రేమ్లో అయితే ఒక 10-15 రోజులు అవ్వచ్చు, లేదా ఒక వారం అవ్వచ్చు, ఒక 6-7 రోజులు, లేదు ఇంట్రాడే ఫ్రేమ్లో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అయితే ఒక్కొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలాంటి బాక్స్ జోన్లోనే మార్కెట్ ఏమవుతుంది? కన్సోలిడేషన్ అవుతుంది. అంటే ఇట్లా ఒక లో ఒక హై. సో ఈ మిడిల్లోనే మార్కెట్ ఏం చేస్తుంటుంది? ఈ విధంగా మూవ్ అవుతుంటుందండి. దీన్ని సైడ్ వేజ్ మార్కెట్ అంట. సో ఇక్కడ కేవలం 3 ట్రెండ్స్ అనేది మనకు ఉన్నాయి. 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేజ్. సో ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ ఏంటి, సైడ్ వేజ్ ఏంటి. సో ఒక ట్రేడర్కి కానీ ఒక ఇన్వెస్టర్కి కానీ ఈ యొక్క ట్రెండ్స్ తెలియకుండా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు, లేదా ట్రేడ్ అనేది కూడా చేయకూడదు. సో దానివల్ల లాభం కంటే నష్టమే ఉంటుందండి. ట్రెండ్ అనేది ఎటువైపు ఉందో తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనించినామైతే ఇది అప్ ట్రెండ్ వెళ్తుంది. ఏమవుతుందండి? ఇది అప్ ట్రెండ్. ఎలా అప్ ట్రెండ్ వెళ్తుంది చూడండి. ప్రైస్ ఇక్కడ లో సైడ్ నుంచి ప్రైస్ కంటిన్యూ నిదానంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే అండి. సో ఇది అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్కి ఒక మెయిన్ కీ ఫార్ములా ఏమంటే హయ్యర్ హై హయ్యర్లో ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. ఈ హయ్యర్ హై హయ్యర్లో అంటే ఏంటనేసి ఇంకొక వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్ అండి. డౌన్ ట్రెండ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డౌన్ ట్రెండ్ చూడండి, ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది? ప్రైజు అప్ సైడ్ నుంచి డౌన్కి ఫాల్ అవుతుంది ప్రైస్. సో దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో సైడ్ వేజ్ మార్కెట్ అంటే ఏంటి? సైడ్ వేజ్ అంటే చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బాక్స్ జోన్లోనే మార్కెట్ సైడ్ వేజ్లో మూవ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ చాలా చోట్లయితే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ కూడా మూవ్ అవుతుంటుంది. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న బాక్స్ జోన్ ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది సైడ్ వేజ్ మార్కెట్. సో ఈ సైడ్ వేజ్ మార్కెట్లో ఈ బాక్స్ జోన్కి ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తామండి. ఈ సైడ్ వేజ్ ఇలా మార్కెట్ సైడ్ వేజ్ జరుగుతూ ఉన్నప్పుడు బాక్స్ జోన్ ఒక చిన్న బాక్స్ జోన్ ఇలా మనకు ఫామ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇంకా ఒక 10-15 క్యాండిల్ కూడా ఇలాగే కంటిన్యూ ఫామ్ అవ్వచ్చు. ఇలాంటి సైడ్ వేజ్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇలాంటి సైడ్ వేజ్ మార్కెట్లో ఎటు సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందో, అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఒక అప్ సైడ్ మంచి మూమెంట్ చూస్తాము, లేదు డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఒక డౌన్ సైడ్ ఒక మంచి ఫాల్ అనేది మనం చూస్తామండి. సో ట్రెండ్ అనేది తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నెక్స్ట్ మీకు ప్రాక్టికల్గా బజాజ్ ఆటోలో ఒక ట్రెండ్ అనేది ఎలా పనిచేస్తుంది, ట్రెండ్ అనేది తెలియకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎటువంటి మనకు నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేసి నేను ఒక వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్ ట్రెండ్ గురించి, డౌన్ ట్రెండ్ గురించి, సైడ్ వేస్ గురించి తెలుసుకున్నాము. వీటిలో ట్రెండ్ బేస్ మీద ఎంట్రీ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏముంటుంది, ట్రెండ్ తెలియకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాసెస్ ఏ విధంగా ఉంటాయనేది నెక్స్ట్ మీకు ఒక బజాజ్ ఆటో స్టాక్నే ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ అండి. ఒక ఇన్వెస్టర్కైనా కానీ ఒక ట్రేడర్కైనా కానీ ఈ 20 వీడియోస్ని మీరు కంటిన్యూ చూసి బ్యాక్ టెస్ట్ చేయగలిగితే ఆల్మోస్ట్ అండి మార్కెట్లో మీకు 95% సబ్జెక్టు మీరు గ్రాప్ చేసినట్లే అవుతుందండి ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.